అరే మీరు అసలు మనుషులేనా నాకు అర్థం కాగలుగుతారు. మనుషులేనా మీరు అసలు? మనిషి పుట్టుకో పుట్టారా లేకపోతే ఇంక ఏ పుట్టుకో పుట్టారు మీరు? నాకు అర్థం కాదు. జంతువులా మీరు ఏమన్నా? రాక్షసులా? మనుషులే కదా. ఒక తల్లికే పుట్టారు కదా మీరు. ఒక తల్లికి ఒక తండ్రికే కదా పుట్టింది మీరు. ఆ? ఆహా ఇంటర్వ్యూలోకి వచ్చి ఆ అమ్మాయి అంత బాధపడి అంత పెయిన్ అనుభవిస్తుందని తన కళ్ళలో క్లియర్గా అర్థమవుతుంటే ఎంతో ఎప్పటి నుంచో ఒక ఈగోకి తీసుకొని వేరే వాళ్ళు చెప్తే మనం వినడం ఏంటి, వాళ్ళిద్దరికి ఇబ్బంది లేదు కదా అని చెప్పేసి నేను కంటిన్యూగా వీడియోలు చేసే నేనే ఒక అడుగు వెనక్కి తగ్గాను అనుకున్నానే. నేనే ఒక అడుగు వెనక్కి తగ్గానే. మీరు మనుషులా పశువులా? నిన్న కూడా దాదాపు 30 ఎడిట్లు వచ్చినాయంట. ఆ ఇమాన్యుల్ తనూజావి, పిఎస్వి తనూజావి, డెమాన్వి తనూజావి 30 ఎడిట్లు వచ్చినాయంట నాకు చెప్పారు. 30 ఎడిట్లు. నిన్న కూడా ఆ అమ్మాయి అంత బాధపడిన సందర్భంలో కూడా అమ్మాయి అంత నరకయాతన అనుభవిస్తుందని ఇండైరెక్ట్ గా చెప్పినా సరే డైరెక్ట్ గా చెప్పింది. అంత నరకం అనుభవిస్తున్న ఆ అమ్మాయి బాధని కూడా చూడకుండా, ఆ అమ్మాయి ఆవేదనను చూడకుండా ఎడిట్లు చేస్తారా? మేమే ఒక అడుగు వెనక్కి తగ్గుతున్నామే, మీకేం పోయగలరా? నాకు అర్థం కాగలుగుతాను. ఇంత దారుణమా, ఇంత దరిద్రులా మీరు? నాకు అర్థం కాదు. మనుషులు మానవత్వం చచ్చిపోయిందా మీలో? మానవత్వం చచ్చిపోయిందా? చంపేదాకా వదిలిపెట్టరా మనుషుల్ని? మానసికంగా చంపేదాకా వదిలిపెట్టరా? ఒక తల్లికి ఒక తండ్రికి కదా పుట్టింది మీరు. చెప్పండి, సమాధానం చెప్పండి. మీరు కానీ మారకపోతే ఆ అమ్మాయి మిమ్మల్ని ఏం చేయలేకపోవచ్చు, మేము మిమ్మల్ని ఏం చేయలేకపోవచ్చు. దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు కదా. కర్మ అనేది ఒకటి ఉంది కదా. గుర్తు పెట్టుకోండి. మీకు ఇప్పుడు అర్థం కాదు. ఏ రోజైతే మీరు కింద పడతారో, పైకి కూడా కనీసం నిలబడ్డానికి కూడా ఓపిక లేనంత దారుణంగా కింద పడిపోతారో, పతనం అయిపోతారో, అప్పుడు అర్థమవుతుంది మీకు కర్మ తాలూకు ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేది. నరకం అనుభవిస్తారు చెప్తున్నాను. ఒక అమ్మాయి ఉసురు పోసుకున్నారంటే మాత్రం చెప్తున్నాను. ఆ పిఎస్తో ఎడిట్లు చేసేవాళ్ళు కానీ, ఆ ఇమాన్యుల్తో ఎడిట్లు చేసేవాళ్ళు కానీ, ప్రదీప్తో ఎడిట్లు చేసేవాళ్ళు కానీ, నిఖిల్తో ఎడిట్లు చేసేవాళ్ళు కానీ, ఎవరితో మాట్లాడితే వాళ్ళతో ఎడిట్లు చేసేస్తారా? అమ్మాయి అనుకుంటారు, ఏమనుకుంటారు మీరు? నాకు అర్థం కాదు. ఆట వస్తువు అనుకుంటున్నారా? ఎవరితో మాట్లాడితే వాళ్ళతో ఎడిట్లు చేసేయడమేనా? మానవత్వం ఉంది అసలు? మనుషులా పశువులా? మానవత్వం ఉంది అసలు మీకు? నాకు అర్థం కాగలుగుతాను. ఎడిట్లు అది నిఖిల్తో ఎడిట్లు చేస్తారు, ప్రదీప్తో ఎడిట్లు చేస్తారు, ఇమాన్యుల్తో ఎడిట్లు చేస్తారు, దేమాన్ పవన్తో ఎడిట్లు చేస్తారు, పిఎస్తో ఎడిట్లు చేస్తారు, పవన్ సాయితో. ఎవరితో మాట్లాడితే వాళ్ళతో ఎడిట్లు, ఎవరితో మాట్లాడితే వాళ్ళతో ఎవరితో క్లోజ్ గా ఉందని అనిపిస్తే వాళ్ళతో ఎడిట్లు. ఆ అమ్మాయి ఏదో వాళ్ళ నాన్నకి ఒంట్లో బాగాలేదు హాస్పిటల్కి వచ్చిందని వెళ్తే పిఎస్తో ట్రిప్కి వెళ్ళిందని మళ్ళీ దాని మీద రచ్చ చేశారు. ఏం మనుషులరా మీరు? మేము ఒక అడుగు వెనక్కి తగ్గాం కదా, మీరు ఒక అడుగు వెనక్కి తగ్గండి. లేకపోతే కర్మ ఊరికి వదిలిపెట్టదు మిమ్మల్ని చెప్తున్నాను. దేవుడు ఊరికి వదిలిపెట్టాడు. దేవుడు అనేవాడు ఉన్నాడు కదా, చూస్తూ ఉంటాడు కదా. అయినా మీకు నా మాత్రం భయం నమ్మకం ఉంటే, ధైర్యం ఉంటే మీరు ఇలా ఎందుకు తగలాడతారు? ఆ మాత్రం భయం ఉంటే దేవుడి మీద. మీలాంటి వాళ్ళకి పతనం అయితే కానీ దెబ్బ తగిలితేనే అర్థం కాదు. తగులుద్ది ఖచ్చితంగా దెబ్బ. చూస్తూ ఉండండి, మీకు ఖచ్చితంగా దెబ్బ తగులుతుంది మీ జీవితంలో. ఒక అమ్మాయి ఉసురు ఊరికే పోదు, ఒక అమ్మాయి బాధ ఊరికే పోదు చెప్తున్నా. ఒక అమ్మాయి బాధ ఊరికే పోదు. ఆ అమ్మాయి చెప్పింది కదా తను బాధ పడుతుంది, తను ఇబ్బంది పడుతుందని. అరే కళ్యాణ్తో ఎడిట్లు చేస్తే ఏ బాధ లేదని తెలిసినా సరే మేము ఆపితే మీరు ఆపుతారేమో ఒక ఉద్దేశంతో మేము ఒక అడుగు వెనక్కి తగ్గాలని నేను అనుకున్నాను. బుజ్జి గ్రీషస్ నందు గారు అనుకున్నాను. మేమే ఒక అడుగు వెనక్కి తగ్గాం, ఏ ఇబ్బంది లేదని తెలిసినా సరే. మరి అంత ఇబ్బంది పడుతుందన్న తెలిసిన తర్వాత మీరు ఆపాలి కదా. మానవత్వం ఉండాలి కదా, కొంచెమన్నా బుద్ధి జ్ఞానం ఉండాలి కదా, కొంచెమన్నా. అవన్నీ ఉంది, మీరు ఎందుకు లేదు ఇలా అంటారు కదా. నా పిచ్చి కాకపోతే మీకు లేవు. దేవుడు మిమ్మల్ని చెప్పు తీసుకుని కొట్టగా మీకు అర్థం కాదు. మెట్టు తీసుకొని పట్ట పీకితే కానీ మీకు అర్థం కాదు. దేవుడు కొడితే కానీ అర్థం కాదు. కొడతాడు, ఖచ్చితంగా కొడతాడు. నాకు నమ్మకం ఉంది దేవుడి మీద. ఖచ్చితంగా మిమ్మల్ని తొక్కుతాడు పాతాళానికి. అప్పుడు అర్థమవుతుంది మీకు. బేకార్ మొహాలు వేసుకోండి, బేకార్ బ్యాచ్.